మేటిపల్లి పట్టణంలోనే పాత బస్టాండ్లో రైతుల రాస్తారోకో ధర్నా పంట పొలాలకు వెళ్లే దారి D32 కెనాల్ కాలువను వెంబడి దారి లేకుండా చేస్తారని అధికారులకు విన్నవించుకున్న స్పందన లేదని దారి అధికారులు ఏర్పాటు చేయాలని లేకుంటే ఇంకా ఉధృతం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి। రోడ్డు సమస్యను వెంటనే గారు అథెంటిక్ పర్సన్ ఇక్కడ హామీ ఇవ్వాలి సార్। వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ భవిష్యత్ అంటే లోపలికి ఎలా వెళ్తారు? మీరు అందరు పరిశీలించండి। పెట్టుబడిదారులు అధికారులను మ్యాన్సిలేట్ చేస్తారు సార్। 100% ఎవరో ఇచ్చే డబ్బుల సంచులు అధికారులకు ఉంటాయి సార్। ఆ డబ్బుల సంచులు తీసుకొని అధికారులు మాకు రైతులు సార్ ఒక 70-80 ఏళ్ళ నుంచి ఉన్న కాలువ భూమిని అంతా కబ్జా చేసి సార్ మీదికెళ్ళి కింద ఆ కాలువ ఉంటుంది, నడిపితే కాలువ మాయమవుతుంది సార్। ఇలా ఇదే ప్రభుత్వం హైడ్రా చెప్పి హైదరాబాద్ ఏడవడతారు గరీబోలే సరిపోలే ఇల్లు కూడా చేస్తున్నారు। మరి ఇక్కడ హైడ్రా ఏం పని చేస్తుంది సార్? ఇక్కడ నాలా మీద ఇల్లు కట్టి మాకు తోలేకుండా అక్కడ ఇల్లు కట్టి ఇల్లు కబ్జా చేస్తున్నారు। వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఈ అధికారులు? గవర్నమెంట్ ఎందుకు అసలు స్థానిక మెట్పల్లి పట్టణంలో గల వెల్లుల రోడ్డును ఆనుకొని D32 కాలువ బ్లూ ఫ్యాక్స్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి వెంచర్ వాళ్ళు అది వేమ్లా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించింది। ఆ పట్టదారులందరూ కూడా ఆలోచన చేయాలి। ఎందుకంటే ఆ చివరన వెనుక మల్లె తోట వరకు ఉన్నదంతా కూడా మరి మేమే రైతులము। తరతరాల నుంచి మా తాతలు కానివ్వండి మా తండ్రులు కానివ్వండి వ్యవసాయం చేసుకుంటా కాలం గడుపుతున్నారు। లోపలికి వెళ్ళటానికి వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి రోడ్ ఉండేది, మరి ముందున్న వాళ్ళు వ్యాపారస్తులతో కుమ్మక్కైలా లేకుంటే మరి ఏ రకంగా అధికారులతో ఏ రకంగా వాళ్ళు పరిశీలన తీసుకోకుండానే వెంచర్ వాళ్ళకు ఎంక్వైరీ చేసిండ్రు। ఆ రోడ్డును మళ్ళీ వాళ్ళు తిరస్కరించి తీసివేసిండ్రు। వాళ్ళు ఆలోచన చేయాలి। ఎందుకనంటే ముందు వాళ్ళకు డాంబర్ రోడ్ ఉంది కదా అని చెప్పేసి స్వార్థంగా ఆలోచిస్తున్నారు ముందున్నటువంటి పెద్దవాళ్ళు। అలా ఆలోచించడం సరికాదు। ఎందుకంటే కొంచెం వెనుకకు వెళితే మన తండ్రులు కానివ్వండి మన తాతలు కానివ్వండి ఎలాగ కలిసి ఉన్నారో మీరు గమనించాలి। ముందుకు రోడ్డుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి। ఎందుకనంటే ఒక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వారికి నష్టపరిహారం కూడా ఈ రోడ్డుకు ముందున్న పట్టాదారులే ఆ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది, అది గమనించాలి। D32 కాల్వ పురాతనం నుండి ప్రవహిస్తున్నది।
అయితే రామ్నగర్ వైపు గల SRSP D32 కాలువని సీసీ రోడ్గా డ్రైనేజ్గా అభివృద్ధి చేసిండ్రు. కానీ హనుమాన్ నగర్ వైపు ఉన్న SRSP D32 కాలువని కబ్జా చేసేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే వేముల వాళ్ళు మేఘన వెంచర్ వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాళ్ళు అందులో 40 ఫీట్ రోడ్ వేసిండ్రు. వాళ్ళు ఇటు కాల్వని కబ్జా చేసిండ్రు, అటు 40 ఫీట్ రోడ్ నుంచి మాకు తోవియట్లేదు. మేమేం అడుగుతున్నాం రైతులం అంటే మాకు ఆ 40 ఫీట్ రోడ్ నుంచి అన్న వెనకకు తోవియండి, లేదంటే ఈ కబ్జా చేసిన కాల్వనన్న వదిలేసి దాన్ని సీసీ రోడ్గా అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి. అట్లా ఇస్తే ఏమైతే అంటే ఈ తోవ మల్లె తోట నుంచి చెవుల మధ్య దాకా వెళ్తుంది. దగ్గర 300 రైతుల కుటుంబాలు బాగుపడతాయి, 5,000 జనాల వరకు ఉపయోగపడుతుంది. మొత్తం మెట్వెల్లి డెవలప్ అవుతుంది. దీన్ని కేవలం మున్సిపల్ కమిషనర్ గారు, MRO గారు ఆ వెంచర్ వాళ్ళతోని కుమ్మక్కాయ మాకు రోడ్ ఇవ్వకుండా ఎత్తున్నారు. గౌరవనీయులైన కలెక్టర్ గారు, RDO గారు కేవలం 3 రోజులలోనే రోడ్ ఇవ్వమని MRO గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పిండ్రు. అయినా వాళ్ళు రోడ్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కుమ్మక్కయ్యారు, డబ్బులకి లొంగిపోయినరు. మా అటువంటి 300 రైతు కుటుంబాలని చాలా దారుణంగా హింసిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. గత 5 నెలల నుంచి మేము రోడ్ ఎక్కుతున్నాం, కనీసం స్పందించడం లేదు. రైతుకుంటున్నారు.